ఆర్జీటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. Sorry. సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. మీరు కోవిడ్ చేసిన ప్రభుత్వం చేసిన అన్ని నిబంధనలు పాటించారు. అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త సంవత్సర వేడుకలు కూడా చాలా జాగ్రత్తగా జరుపుకొని మరింత బాధ్యతగా మన సమాజం పట్ల కానీ కుటుంబం పట్ల కానీ మనం బాధ్యతగా ఉండి ఎటువంటి అపశృతి జరగకోకుండా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. ఈ పాత సంవత్సరంలోని ఈ కోవిడ్-19 కానీ ఇంకొకటి కానీ సంఘటనలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంతో చాలా ఆనందంతో జరుపుకోవాలి. కానీ అటే టైంలో పోలీసు వారు చేసే అన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఏదైనా మీ డైలీ యాక్టివిటీ కానీ ఏదైనా సరుకులు కొనడం కానీ డ్రెస్సులు కొనడం కానీ ఏదైనా ఇంకొక గోల్డ్ పర్చేజ్ కానీ ఏదైనా కానీ ఒక 7 గంటల లోపల మొత్తం ముగించుకోవాలి. 7 గంటల తర్వాత ఈ పోలీస్ పికెట్స్ అనేటివి మొత్తం టౌన్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈరోజు మా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో మాట్లాడాము. 7 గంటల తర్వాత మీరు అనవసరంగా రోడ్డు మీదకి వస్తే పోలీసు వారు తీసుకునే ఈ కఠిన చర్యలకు మీరు ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ముఖ్యంగా యువత ఏదైనా కానీ రోడ్డు మీద బర్త్డే కేక్ కొనడం కానీ ఉత్సాహంతో కేరింతలతో రోడ్ల మీద ర్యాలీలుగా తిరగడం కానీ సైలెన్సర్ తీసేసి తిరగడం కానీ గుంపుగా ప్రజలకు ఇబ్బందులు కలుగజేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయొద్దు. అట్లాగే మీరు కూడా మీ కుటుంబంతో ఇంట్లోపల ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. ఏదైనా కానీ దేవాలయాలు కానీ ప్రార్థనా స్థలాలు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ రాత్రిపూట పోలీసు వారి అనుమతి లేకుండా అక్కడ ఎటువంటి కార్యక్రమం చేయడానికి కూడా వీలు లేదు. మీరు కూడా గుంపులుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద తిరగొద్దు. అట్లాగే కొత్త సంవత్సరంలో ఈ పాత దురలవాట్లు ఏమన్నా ఉన్నా కూడా మీరు అవన్నీ వదిలేసి ఈ శ్రీరామ్ నగర్ కాలనీ ఇంకొన్ని ఏరియాల్లో బస్టాండ్ ఏరియా సమీపంలో కొంతమంది యూత్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఎక్కువగా ఉద్రేకానికి లోపడి ప్రజల దృష్టిని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఈ బైకుల మీద విన్యాసాలు చేయడము గట్టిగా కేరింతలు కొడుతూ వీధులన్నీ రసాబసా చేయడము ఇక రోడ్డు మీద కేక్ కోయడము 12 గంటల వరకు కరెక్ట్గా మేల్కొని ఉండి ఆ సమయంలో హంగామా సృష్టించడము ఇలాంటివన్నీ ఏవి కూడా చేయకూడదు. ఇలాంటివన్నీ చేస్తూ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. అట్ ఏ టైం ప్రజల శాంతి భద్రతల పట్ల ఈ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సాధారణ పౌరుడు సంతోషంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు లోను కాకూడదు. ప్రతి ఎదుటివారి హక్కులను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత. కాబట్టి మీరు మీ లిమిట్స్లో ఉన్నట్లయితేనే మీరు చట్టం నుంచి కాపాడబడతారు. లేనిచో చట్టం తీసుకునే కఠిన చర్యలకు మీరంతా గురి కావాల్సి వస్తుంది.